హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలండి. ఈరోజు దుర్గామాత 8వ రోజు మాస్టర్స్. మన ఛానల్లోని దసరా నవరాత్రులు జరుగుతున్నాయి మాస్టర్స్. మనకి ఆత్మజ్ఞానం అందించడానికి వస్తున్న జగన్మాతలకి, జూమ్లో పాల్గొన్న ఆది పరాశక్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఈరోజు మనకి సీతామాత గురించి చెప్పడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లావణ్య మేడం ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా మనందరి గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రికకు నా ఆత్మ ప్రణామాలు. ఫాల్యూ మీకోసం ఛానల్ నిర్వహిస్తున్న జిమ్ సెషన్ వారందరికీ, ఆ టీం మొత్తానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి మనం ఈరోజు చక్కగా సీతాదేవి గురించి తెలుసుకున్నాం. అందరికీ దసరా శుభాకాంక్షలు. మరి ఈరోజు దుర్గాష్టమి, ఎంతో అద్భుతమైన సుదినాలు కదండి. మనకు 10 రోజులు పండగ. మరి ఈ పండగ సమయంలో మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. చక్కటి ధ్యానం చేసే వాళ్ళైతే ధ్యానము ఎక్కువ చేయాలి, సాధన ఎక్కువ చేస్తూ మనతో మనం ఎక్కువ ఉండడం ప్రాక్టీస్ చేసినప్పుడు. ఇంకొకటి, నేను పత్రిజీ గారి మెసేజ్ ఈ మధ్యనే విన్నాను. లాస్ట్ మంత్ సార్ ఏం చెప్పారంటే, ఈ దసరా టైం నవరాత్రుల్లో రాత్రంతా ధ్యానం చేయండి. ఎందుకంటే ఒక ఎనర్జీ అనేది ఫామ్ అయిపోతుంది. మరి నవరాత్రులు 9 రోజులు, ఈసారి 11 రోజులు వచ్చింది మనకు కదండి. మరి ఈ రోజులంతా కూడా అన్ని చోట్ల చక్కగా పూజ నిర్వహించడం కావచ్చు, ఎంతో అద్భుతంగా చేస్తారు ప్రతి ఒక్క ఏరియాలో. మరి అప్పుడు ఒక శక్తి ఫామ్ అవుతుంది, ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఎంతో అద్భుతంగా హోమాలు చేస్తారు. ఎవరి పరంగా వాళ్ళు చక్కగా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. జపం కావచ్చు, హోమాలు కావచ్చు, ధ్యానం కావచ్చు, ఇట్లా. కాబట్టి ఒక డివైన్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది ఈ దేవి నవరాత్రుల్లో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆధ్యాత్మికంగా అయితే సాధన ఎక్కువ చేస్తూ, మరి దుర్గాష్టమి నేను కొద్దిగా చెప్తా, దాని గురించి ఎక్కువ చెప్పాను. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన సీతామాత గురించి. ఆ విశ్వమాతే అన్ని రూపాలు దాల్చింది కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకు దర్శనం ఇస్తూ వస్తుంది. ఆ రూపాల అంతరార్థం తెలుసుకుంటే, వాళ్ళు ఆ అవతారాలు అంతరార్థం తెలుసుకుంటే మనకు చాలా బాగా అర్థమవుతుంది. వాళ్ళు పట్టుకున్న ఆయుధాలు కావచ్చు. చాలా మంది ఆయుధాలు రాక్షసులను చంపేకే అనుకుంటారు. వాటి అంతరార్థం చాలా ఉంటుంది కదా. దుర్గాష్టమి అంటే దుర్గాదేవి. మరి దుర్గాదేవి చేసిన ఆ క్రియ తెలుసుకుంటే అద్భుతం. ఆవిడ ఎలా జన్మించింది, ఇవన్నీ. మరి దుర్గాదేవి అంటే చాలా మంది కాళికాదేవి, దుర్గాదేవి అంటే సంహారమే అనుకుంటారు. మనలో ఉన్న దుర్గుణాలను జయించిన ఎప్పుడైతే మనం చేస్తాం, మనమే దుర్గాదేవులం అయిపోతాం. ఆ ఆయుధాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి మనం మార్పు చెందడానికి. ప్రతి ఒక్కరు ఇప్పుడు అక్కడ రాక్షసులను చంపడానికి ఆ ఆయుధాలు ఉపయోగపడినాయి అనొచ్చు. ఇట్స్ ఓకే. అంటే ఆ గుణం అక్కడ ఏమైంది, రాక్షస గుణం ఆ మనిషిలో ఉంది, దాన్ని చంపింది. ఇక్కడ మనం కూడా, అంటే ఇక్కడ రాక్షసులని నేను చెప్పను, మనలో ఉన్న క్వాలిటీస్ గుర్తించి వాటిని గమనించి మార్చుకున్నప్పుడు మనమే దుర్గాదేవిని అయిపోతాము అని చెప్తుంటాను. మరి ఈ సాధన ఎప్పుడైతే పెంచుతామో, మనం ఆహారం మార్పులు కావచ్చు, మన మాట తీరు కావచ్చు, మన సాధన, ఇవన్నీ మార్చుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఏది అవసరమో ఆ ఎనర్జీ అనేది వృధా కాకుండా మనకెంతో హెల్ప్ అవుతుంది.
మరి సీతామాత గురించి మనం తెలుసుకుందాం. నారాయణులే రాముడు సీతగా జన్మ తీసుకునేవాడుగా పూర్వంలో. మరి జనక మహారాజు మిథిలా నగరంలో స్వీయ ధ్వజ జనకుడు అంటారు. మరి ఈ జనక మహారాజు ఈయన ఆల్రెడీ ఒక గొప్ప రాజుగా మిథిలా నగరం ని పరిపాలించేవాడు. ఒక గొప్ప రాజుగా ఉన్నా కూడా ఈయన ఎప్పుడు నేను రాజుననే అహంకారం ఈయనకి ఎక్కడ ఉండేది కాదు. ఈయన ఎలా ఉండేవారంటే సామాన్యంగా తన వస్త్రాలు కూడా సర్వసామాన్యంగా ఉండేటివి. ఈయన ఎప్పుడు వాళ్ళ సునయనాదేవి భార్య పేరు సునయనాదేవి. సునయనా మాతకే ఆ రాజ్యం యొక్క భారాన్ని అప్పజెప్పి ఆయన ఎక్కువ ఋషి పుంగవుల దగ్గరికి సాధన చేయడానికి వెళ్ళేవాడు. తను కూడా ఎంతో గొప్ప సునయనా మాత కూడా చాలా అద్భుతంగా ఆ పరిపాలన చేసేవారు. తన పరిచారకులు కావచ్చు, అక్కడ ఉన్న మగవాళ్ళకు గాని ఆడవాళ్ళకు గాని ఎంతో పరిచారకులైన సేవకులైన తామెలా ఉండేవారో అలాగే వాళ్ళను గౌరవించేవారు. మరి అంటే అంత ప్రేమ, అంత కృతజ్ఞత. అక్కడున్న పరిచారకులకు కూడా ఆ కృతజ్ఞత భావన నేర్పించాలంట. వాళ్ళు కూడా అంతే ప్రేమతో, అంతే నమ్మకంతో, అంతే కృతజ్ఞతతో ఉండేవారు. మరి ఒక రాజు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు అనేది మనం అంటూ ఉంటాం కదా. రాజు పరిపాలన బాగుంటే ఎంత బాగుంటుంది, ఆ ఊరు కావచ్చు, ఆ దేశం కావచ్చు, ప్రపంచంగా. అలా జనక మహారాజు మిథిలా నగరాన్ని అలా పరిపాలించారు. అక్కడున్న ప్రజలు కూడా ఎంతో ఆనందంతో సంతోషంగా ఉండేవారు. మరి వాళ్ళ కొన్ని సంవత్సరాలు పిల్లలు లేరు. మరి జనక మహారాజు ఎక్కువ సాధనకు వెళ్ళిపోయేవారు. ఋషులను కలుస్తూ అడవుల్లోకి వెళ్ళిపోయి సాధన చేసుకునేవారు. ఎంతో జ్ఞానాన్ని ఆర్జించుకునేవాడు. ఇవన్నీ ఏ గురువుని గాని ఏ ఋషిని గాని తక్కువ చేసి చూసేవారు కాదు. మరి అటువంటి సమయంలో ఈ మిథిలా నగరంలో కరువు ఏర్పడింది. వానలు నిలిచిపోయినాయి. నీరు బావిలోవి కావచ్చు, చెరువులేవి కావచ్చు, నీరు అయిపోతూ వచ్చాయి. దీనివల్ల మరి పంటలు లేవు. మరి రాజు అంటే వాళ్ళు ఎంతో ఆర్జించుకొని పెట్టుకుంటారు కదా. వారి ఆ నగరంలో ఉన్న, ఆ రాజ్యంలో ఉన్న, వారి పరిసరాలలో ఉన్న కూడా ప్రజలకు అందజేయడం జరిగింది. వాళ్ళు అప్పుడు పూర్వకాలంలో చెరువులు, బావులు ఉండేటివి. ఆ నీరు కూడా ప్రజలకు అందించడం జరిగింది. ఆహార పదార్థాలు ఇచ్చేశారు. వీళ్ళు కోశాగారంలో ఎత్తబెట్టి ఉంటారు కదా, అదంతా కూడా ప్రజలకు అందించేశారు. చాలా కరువు ఏర్పడిపోయింది. ఇంకా దానికి గాను ఆయన వాళ్ళ గురువులను పుంగవులను సంప్రదించినప్పుడు ఒక పరిసర ప్రాంతంలో యజ్ఞం చేయాలి అని చెప్పారు. ఇంకొకటి ఆయనకు తెలిసింది ఏమిటంటే అక్కడ ఋషి పుంగవులు చెప్పడం, ఒక దేవి అక్కడ జన్మ తీసుకోవడం జరుగుతుంది అని చెప్తారు. ఈ క్రమంలో సునయన మాతని కూడా రమ్మంటారు. అక్కడికి వెళ్ళి ఇలా యజ్ఞం చేయాలి, తపస్సు చేయాలి, పరివారాన్ని అంతా సిద్ధం చేసేస్తారు. సునయన మాతను కూడా రమ్మంటే ఫస్ట్ అంటే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ వాదిస్తుంది, నేను రాను అంటుంది. కానీ చెప్తారు, లేదు నీ అవసరం అక్కడ చాలా ఉంది, నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని సునయన మాత అంగీకరిస్తారు. ఇంకా ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడంతా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పరిచారకులు అందరూ ప్రజలను కూడా రమ్మని చెప్తారు ఆ ప్రదేశం. మరి చక్కగా అక్కడికి వెళ్ళిపోయి
చక్కగా ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి వాళ్ళు ఆ యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే జనక మహారాజు ఆయన తపస్సులోకి వెళ్ళిపోతారు, ధ్యానంలోకి వెళ్ళిపోతారు. మిగతా ఋషి పుంగవులందరూ కూడా ప్రతి ఒక్క రాజ్యంలో ఆ సమయాల్లో రాజుకు రాజగురువు అనే వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఏమి చెప్తే ఆ జ్ఞానంతో వాళ్ళు ముందుకు వెళ్ళేవారు. పరిపాలన కావచ్చు, ప్రతి ఒక్కటి చర్చించేవారు. ఇప్పుడు కాలంలో లాగా కాదు. ఆ ఆ సమయాలలో అంతా కూడా అలాగే జరిగేది. మరి ఈ సమయంలో ఇలా ఉండగా ఆయన పూర్తి సాధనలో నిలిచిపోయినారు, ధ్యానంలో నిమగ్నం అయిపోయింది. ఇంకొకటి ఇక్కడ ఏమైందంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడైతే సాధన చేస్తూ వచ్చారో వీళ్ళు ఆ ఇలా చేయంగా మొట్టమొదట ఆ సాధనకు తగిన ఆ ప్రతిఫలం కూడా అక్కడ లభించడం జరుగుతుంది. ప్రజలు కూడా ప్రజలందరినీ ఆ ప్రదేశానికి రమ్మనేస్తారు. వాళ్ళకు కావలసిన ఆహార పదార్థాలు కూడా అన్ని సమకూరుస్తాయి. వాళ్ళు ఈ యజ్ఞం చేసినప్పుడు ఇక్కడ మరి ఆ సాధన అంటే ఊరికే కాదు, మనకు కూడా అంటారు కదా, వానలు లేవు అంటే మనం ధ్యానం చేద్దాం అని మనం ఎన్నో సార్లు ధ్యానాలు చేయడం జరిగింది. పంట పొలాల దగ్గర కూడా కూర్చొని ఆ పంట చక్కగా ఉండాలని ధ్యానం చేయడం జరిగింది కదండి. ఇలా అక్కడ కూడా అదే సాధనే వాళ్ళు చేశారు. మరి చక్కటి ఆ వరుణదేవుడు వరుణదేవుని ఆహ్వానించారు. మరి చక్కటి ఆ వాన రావడం వల్ల మొత్తం ఇంకేమైపోతుంది ఇప్పుడు, మిథిలా నగరం అంతా కూడా అందరికీ ఆ వానలో తడిసి సందడి చేసుకుంటారు. సరే అని ఏ ప్రదేశంలో వీళ్ళైతే ఉన్నారో ఆ భూమిని వాళ్ళు దున్నమని చెప్తారు అక్కడున్న గురువులు. నాగలి పట్టి దున్నడం. ఇక్కడ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ కాలంలోనే జనక మహారాజు ఆ పొలాన్ని ఎలా దున్నాలి, పంటలు ఎలా పండించాలి, ప్రతి ఒక్కరికి ఒక రాజు అయి వండుకొని కూడా ఆయనే దున్నేవారంట. ప్రతి ఒక్కరికి నేర్పించినారు ఆయన, ప్రతి ఒక్క విషయం కావచ్చు. మనకు నిజంగా ఇవి విన్నప్పుడు నేను సీతారాం నుంచి ఇది తీసుకోవడం జరిగింది. ఆ సీతారాం చదివేటప్పుడంతా ప్రతి ఒక్క ప్లేస్ తో 10 సార్లు కనిపించారు మనల్ని. అంత తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా మనం ఎంతో నేర్చుకునేది ఉంది. ఆయన పత్రిజీ గారు అలా ఉండేవారు. గమనించండి, ప్రతిసారి ఎక్కడ ఎవరినన్నా కించపరిచారా? అక్కడ వాళ్ళకు ఒక స్టేటస్ లేదని కానీ ఎక్కడ ఏం లేదు కదా. జనక మహారాజుని చూస్తే అదే గుర్తొస్తుంది. మరి అక్కడ ఆ పొలం దున్నేటప్పుడు ఒక నాగలికి అడ్డం తగులుతుంది. అదేమిటి అని ఇదంతా కూడా జనక మహారాజుకు ముందే తెలుసు. ఆయన సాధనలో తెలిసిపోతుంది. ఋషి పుంగవులతో కూడా సంప్రదించడం జరుగుతుంది. మరి అక్కడ తీసినప్పుడు చిన్న బేబీ ఎంతో కాంతితో గోల్డెన్ కలర్ ఎనర్జీస్తో నవ్వుతూ చాలా అందంగా, ఎంతో అందంగా వర్ణించలేం ఆ అందాన్ని. అంత అందంగా ఉంటుంది ఆ బేబీ. అందుకే సునయన మాతని రమ్మంటారు. మరి ఆ వాళ్ళక ఎప్పుడైతే ఆ బేబీ దొరికిందో అందరు కూడా ముందే వానలు పడినాయి. ఈ వాన పడినాక మరి సందడి చేసుకున్నారు. అందరికీ ఒక ఫెస్టివల్ లాగా. మరి ఇంకా మాత వచ్చినప్పుడు చెప్పాలి, నా జగజ్జనని ఎంత అద్భుతమైన భూమాత ఒడిలో జన్మ తీసుకుంది. మరి ఈ మాత జన్మించిన సందర్భంగా కూడా వీళ్ళు మిథిలా నగరం అంతా కూడా
సెలబ్రేషన్స్ చేస్తుంటారు. అందరికి కూడా అందరి ఇళ్లలో పండగే. ఒక రాజు అంత ప్రేమగా ప్రజలను చూసుకున్నప్పుడు మరి ఎంత బాగుంటుందండి. అద్భుతంగా ఉంటుంది కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సందడి చేయడం మొదలవుతుంది. ఆ మిథిలా నగరం అంతా అలంకరించడం జరుగుతుంది. మరి చక్కని ఆ పంటలకు కావాల్సిన విధంగా వాళ్ళంతా ప్రిపేర్ అయిపోతారు. అందరి ఇళ్లల్లో కూడా చక్కటి జ్యోతులు వెలగడం కావచ్చు. ఇలా జరుగుతున్న సమయంలో ఆ జనక మహారాజు ఆదేశిస్తాడు. అక్కడున్న వాళ్ళందరికి కూడా ఆహారం కానీ ఏదైనా కానీ మిథిలా నగరంలోనే ఏర్పాటు చేసేస్తారు. తన రాజ్యంలోనే, జనక మహారాజ్యంలోనే ఏర్పాటు చేసేస్తారు. ప్రజలు మొత్తం మిథిలా నగరంలో ఎంతమంది ఉన్నారో అందరినీ విచ్చేయమని చెప్పేస్తారు. అంతా సందడి పండగ. ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఇలా జరిగినప్పుడు అందరూ ఒక చోట సమకూరి మరి ఆ రాజ్యాన్ని కూడా అంతా మీనాక్షి వారి తండ్రి వారు తరతరాల నుంచి ఆ రాజ్యంలో సేవకులుగానే ఉంటారు. అంటే సేవకులకు పై అధికారి ఇలాగే ఉంటారు ఆయన. తనకు ఇంకొక గొప్ప అధికారం ఇస్తూ ఉంటే కూడా ఆయన వద్దని చెప్తారు. ఎందుకు అంటే ఆయన ఏం చెప్తారంటే, నాకు ఇదే చాలు, నేను ఇక్కడ సంతృప్తిగా ఉన్నాను. అంటే దీనికంటే పై అధికారం ఇచ్చినా కూడా వద్దంటారు. ఎందుకు అంటే నేను అక్కడ గర్వంగా అయిపోవచ్చు, నాకు అహంకారం వచ్చేయచ్చు, నాకు అది వద్దు. జనక మహారాజు ఆయన్ని కూడా అంతగానే గౌరవిస్తారు. ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతారంటే ఆ మిథిలా నగరాన్ని అంత అందంగా అలంకరిస్తారు. మరి ఆ సీతామాతను ప్రతి ఒక్కరూ ఎత్తుకుంటారు. ఇక్కడ రాజుకు ప్రజలకు తేడా లేదన్నా కూడా ఇదే నిరూపణ. అందరికీ అవకాశం ఉంటుంది అక్కడ. అంత అద్భుతమైన ప్రేమను చూపిస్తారు సునైన మాత జనక మహారాజు. మరి ఆ సీతామాత ఉద్భవించినప్పుడు ఆ డివైన్ ఎనర్జీ అంత అద్భుతంగా భూమి మీద ప్రసరించడం జరిగింది. ఎంతో మంది దేవీ దేవతలు వచ్చేసి ఆ మాతను చూసి ఆనందించడం జరుగుతుంది. ఎప్పుడు ఆవిడ ఒక ఎనర్జీతో, గోల్డెన్ కలర్ ఎనర్జీతో నిండి ఉండేవారు. ఆ మాతను చూసి ఎంతో మంది తహతహలాడేవారు. మరి ఇలా ఉన్న సమయంలో ఈ ఈ ఎనర్జీస్ మరి ఈ దేవీ దేవతల ఆ డివైన్ ఎనర్జీస్ కూడా భూమి మీదకి రావడం, దాన్ని కూడా మనం అనుకుంటాము. ఇప్పుడు గమనించండి, మనం ఎక్కువ సాధన చేసినప్పుడు ఎనర్జీ ఎక్కువైపోతుంది. కొంతమంది పడిపోతారు, కోమాలకు కూడా పోతారు. అందుకే మనం ధ్యానం చేసి నాకేం చెయ్యొచ్చు అంటే ఇక్కడ 2 అరచేతులు ఇలా భూమి మీద పెట్టేసి నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు నాకెంత అవసరమో అంత ఆ శక్తి ఉంది, మిగతాదంతా భూమాతకు నేను విడుదల చేస్తున్నా, ఇలా మనము అనుకోవచ్చు. ఇలా 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు పెట్టి చేస్తామంటే మళ్ళీ నార్మల్ అయిపోతాం. చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్యన కూడా నేను విన్నాను, ధ్యానం అయితే బాగా చేస్తుంటాం, ఆ ఎనర్జీని వృధా చేసుకుంటున్నారు. ఇంకొకటి, ఇలా కొంచెం పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎక్కువ గంటలు ధ్యానం చేయకూడదు. ఎక్కువ ధ్యానం చేస్తే ఏదైపోతుంది. ఇలా ఎన్నో రకాలుగా అపోహలు. అంటే ఎనర్జీని ఎలా ఫామ్ చేసుకోవాలో తెలియదు. ఆ ఎనర్జీని ఎలా సమస్థితికి తెచ్చుకోవాలో తెలియదు. అలా చేయొచ్చు. ఎందుకంటే ఒకసారిగా చాలా సార్లు జరిగింది. ఫస్ట్ టైం జరిగినప్పుడు నాకు తెలిసింది. శివ కాన్షియస్ కనెక్ట్ అయిపోయింది. నాకు తెలియదు. చీకట్లో కూర్చొని ధ్యానం చేసేటప్పుడు లేయలేకపోయినాను, కూర్చోలేకపోయినాను,
పడుకున్నా కూడా అలాగే ఉంది అసలు. ఎంత అంటే అంత అయిపోయింది. ఇంకేం అర్థం కాక ప్రేమ్‌నాథ్ సార్‌కు ఫోన్ చేసినప్పుడు, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచైతే వస్తాందో, కనెక్ట్ అవుతూ ఫస్టు ఆ ఎనర్జీతోనే మాట్లాడమని చెప్పారు. ఆ ఎనర్జీతో మాట్లాడినప్పుడు అర్థమైంది ఏమిటంటే నాకు, ఆ ఎనర్జీని మనమున్న పరిసర ప్రాంతాలు, భూమండలం అంతా రిలీజ్ చేయడానికి మనం ఒక మీడియేటర్. ఇప్పుడు మ్యారేజ్‌కు బ్రోకర్స్ అని ఒక మీడియేటర్స్ ఎవరో ఒకరుంటారు కదా! అట్లా ఎనర్జీ రావడానికి ఈ భూమి మీదకి కావచ్చు, ఇక్కడున్న వాళ్ళకి అందించడానికి మనం ఒక మీడియేటర్స్‌గా వర్క్ చేస్తున్నామండి. మరి ఈ ఎనర్జీనంతా కూడా అలా ప్రతి ఒక్కరికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు శాకాహారులుగా మారడానికి అది చాలా సమయం పట్టింది నాకు రిలీజ్ అయ్యేకి. మళ్ళా నేను నార్మల్ అయ్యేకి. 1 అవర్ అలా పట్టింది. ఫస్ట్ టైమ్ జరిగినప్పుడు నాకు. ఇలా కూడా ఉంటాయండి. అందుకే ఏం చేయొచ్చంటే అలా హెవీ అనిపించినప్పుడు, లేదు ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు అంటే ఇబ్బంది కాదు. అది తెలియక ఇబ్బంది అనుకుంటాం మనం. భూమాతకు మరి భూమి మీద ఎన్నో జరుగుతున్నాయి విపరీతాలు. భూమాతకు మనం ఎనర్జీ ఇచ్చేంతట వాళ్ళమేం కాదు. కానీ భూమి మీద మనం చేస్తున్న ఈ ధర్మ కార్యాల్లో ఇది ఒక కార్యం. అలా రిలీజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ ఎనర్జీనంతా కూడా జనక మహారాజు చక్కగా ఫార్మ్ చేయడం జరిగింది. చూడండి ఆ సమయంలోనే దశరథ మహారాజు ఆహ్, ధాన్యపు వీళ్ళకు జనక మహారాజు వాళ్ళకు ధాన్యం తక్కువయింది కదా! పంటలు లేక. దశరథ మహారాజు ఆ ధాన్యం కూడా వీళ్ళకివ్వడం జరిగిందట. ఆ సమయంలోనే వాళ్ళకి పరిచయాలున్నాయి. కొత్తదైతే కాదు మరి. మరి సీతామాత ఏం చేసేవారంటే జనక మహారాజు చిన్న వయసు నెలల బిడ్డప్పుడే సీతామాతను తీసుకొని ఆయన ఋషి పుంగవుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయనకెక్కువ ఋషి పుంగవుల దగ్గరికి వెళ్ళడం ఇష్టం కదా! సీతామాతను కూడా తీసుకొని వెళ్ళిపోతారంట. సునయన మాత ఇక్కడ రాజ్యం చూసుకోవాలి కాబట్టి సునయన మాత రాదు. అక్కడికి పరిచారకుడు మీనాక్షి తను ఎక్కువగా సీతామాతను చూసుకునేదండి. మరి అడవి ప్రాంతం అంత చిన్న బిడ్డ ఎందుకంటే జనక మహారాజు వినడం. ఎందుకంటే సీతామాతకు జనక మహారాజు అటెలిపతి అనేది ఉండేది. అందుకని ఆవిడని కూడా చిన్న వయసులోనే తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆవిడకి కూడా చాలా ఇష్టం. ప్రకృతిలో ఉంటుంది. ఎక్కువ సీతామాత ప్రకృతిని చాలా ఇష్టపడతాను. అందుకని అక్కడికి తీసుకొని వెళ్ళిపోయి చక్కగా అక్కడున్న పరిచారకులు ఆమెను చూసుకోవడం జరుగుతుంది. మనము వింటూ ఉంటాం. ఈ కాలంలో కూడా పిల్లల్ని గమనించండి. ఆడపిల్లలు కావచ్చు, మా పిల్లలు కొంతమంది ఫాస్ట్‌గా నడిచేస్తూ ఉంటారు. చాలా హైట్ ఉంటున్నారు ఇప్పుడు పుట్టే పిల్లలు కావచ్చు, పెరిగే పిల్లలు కూడా చాలా హైట్ వచ్చేస్తున్నారు. అలా సీతామాత 3 నెలలకి దొగలడం కావచ్చు, నడవడం కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని నెలలకి ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. వాళ్ళకందరూకి ఆశ్చర్యం వేసేది. అక్కడున్న ఋషిపుంగవులకు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రజలకు కూడా కావచ్చు. అలాగే స్వీకరించేవారు. మరి సీతామాతను కూడా తీసుకొని ఆ ఋషి ఆశ్రమాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ కూడా ఎంతో అద్భుతంగా అక్కడున్న వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా చూసుకునేవారు సీతామాతను. ఆ సమయానికి కావలసిన సదుపాయాలు ఆహారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అన్నీ సమకూర్చేవారు. మరి ఆ చిన్న వయసులోనే చక్కటి ప్రకృతిలో ఉండిపోవడం, అక్కడున్న వారందరూ కూడా ఎంతో ఇష్టపడేవారు. అలా స్పర్శించాలని చాలా ఇష్టపడేవారు. మరి ఇదే అక్కడ ఉండంగానే ఆవిడ
ఇలా వెళ్తున్న ఈ సమయంలో ఆ నెలల బిడ్డ ఏమవుతుందంటే చక్కగా ఒక ఋషి సాధన చేస్తూ ఉంటారంట. ఆయనకు కొంచెము ఆరోగ్యం బాగుండదు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఆయనకు బాగాలేదు. సీతామాత ఏం చేస్తుందంటే ఆయనను ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సీతామాత నేను ఇందాక చెప్పా గదా! వాళ్ళు తొందరగా నడవడము ఇవన్నీ కూడా జరిగిపోయాయి నెలల కాలంలోనే. మరి సీతామాతను తీసుకెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్ళాక కాసేపటికి ఒక ప్రదేశానికి తను వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళకేం కాదు. ఎక్కడికి వెళ్తాందో ఏం అర్థం కాదు. ఆ వెళ్తున్న టైంలో పరిచారకులు కూడా వెనక వెళ్ళిపోతూ ఉంటారు. ఆ! ఒక కోతి గాయపడి ఉంటుంది. ఆ గాయపడిన దానికి సపర్యలు చేయడానికి అక్కడికి వెళ్తుంది. ఆ గాయపడిన జంతువును సపర్యలు చేయడానికి వెళ్తుంది. ఆ ఆ జంతువుకు చెప్తుంది సపర్యలు చేసి, ఇంగ నువ్వు నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. ఆ ప్రేమతో తన ఒడిలో పెట్టుకొని, తనకు కావాల్సిన ప్రేమను అందిస్తూ తనకు చెప్తే ఇవన్నీ కూడా టెలిపతి ద్వారా జరుగుతాయండి. మనం కూడా ప్రతి ఒక్క జంతువుతో మాట్లాడొచ్చు. ఎ ఎప్పుడు అంటే వాటి ఫ్రీక్వెన్సీకి మనం రీచ్ అయినప్పుడు మాట్లాడొచ్చు. మేము ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడున్నాడు. తనకెక్కువ పిల్లులు, కుక్కలు చాలా ఇష్టం. తన ఇంటికాడ ఉన్న కుక్కలకు సెపరేట్‌గా దానికి కావాల్సిన రైస్ అంతా చేసి పెట్టేదాన్ని. ఆ పిల్లలకు పాలు పోయడం చాలా ఇష్టం. అదొకటి. తను ఓకే. ఇంటికాడున్నామంటే తనకు అలవాటయిపోయినాయి. గుర్తుపడితే ఆ ఏరియాలో ఉంది కాబట్టి. తనేం పెంచుకోవట్లేదు. వీధి కుక్కలే. చాలా ఇష్టపడతాయి తను. మరి తను ఎక్కడికి వెళ్ళినా కూడా, బయటికెక్కడికి వచ్చినా కూడా ఎంత బాగా వచ్చేస్తాయి తన దగ్గరికి కుక్కలు, పిల్లులు. జంతువులకు తెలుసండి మనమేమిటో. మనకు మనమే తెలీదు. ఆశ్చర్యం వేస్తుంది నాకే. ఎంత బాగొస్తాయి. ఈవిడ కూడా వాటిని చూస్తానే చిన్న పిల్లల్ని ఎలా పలకరిస్తారు, అంత ప్రేమగా వాటిని పలకరిస్తుంది ఆవిడ కూడా. ఆ వీధి కుక్కలే ఎంత బాగొచ్చేస్తుంటాయో తన దగ్గరికి. ఏమీ అనవు. తను అలాగే వాటిని చూసి ఏం భయపడదు. మాములుగా వీధి కుక్కలంటే చాలా మంది భయపడతారు, ధర్మేస్తారు కదా! తనలా ఉండదు. వాటిని ఎంత బాగా నిమురుతుంది. చాలా మంది వాటిని టచ్ చేయాలంటే అవెక్కడెక్కడో తిరిగినాయి. మనకంతా లోతవుతుంది. ఇలా హ్మ్. అది అలా కాదు. ఆవిడ అలా కాదు. అంత ప్రేమ ఉంటుంది. అవెంత బాగా చుట్టుకొచ్చేస్తాయో తొందరగా. చిన్న పిల్లల్ని ఎక్కడ కనిపించినా సరే, ఆ కుక్క పిల్లల్ని ఎత్తుకొని ఫోటోలు తీసుకోవడం. అంటే ఆ టెలిపతి మనం వాటితో కనెక్ట్ అయినప్పుడు, ఎక్కడ మనం ఏ ఏరియాకు వెళ్ళినా, ఏ జంతువైనా మనతో కనెక్ట్ అవుతుంది. ప్రతిసారి కూడా ఇదే మనకు చెప్తారు. ఆ స్నేహం అనేది చేయాలి ప్రతి ఒక్క జీవరాశితో. సీతామాత చేసేది అదే. ఇక్కడ జంతువు చక్కగా ఆ జంతువుతో మాట్లాడి, తనకు కావాల్సిన సపర్యలు చేసి, తన తనకు పంపించేటప్పుడు, వెళ్ళిపోమన్నప్పుడు, ఆ జంతువు తనకు కృతజ్ఞతలు చెప్తుంది. అంటే ప్రేమగా దగ్గరకొచ్చి హగ్ చేసుకోవడం. కృతజ్ఞత అంటే ఇప్పుడు మనమంటే కృతజ్ఞత ఫిజికల్‌గా చెప్తాం. అవెట్లా చెప్తాయి అనుకోవచ్చు మీరు. అవి కూడా తెలుపుతాయండి. అలా వచ్చి నాకడం కావచ్చు, వాటి తోక ఊపడం కావచ్చు, ప్రేమగా ఇంక మనల్నొచ్చి టచ్ చేసేస్తాయి. ఇలా చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి నిజంగా ఆ జంతువులతో ఉన్నప్పుడు, చిన్న పిల్లలతో ఉన్నప్పుడు మనకు ఇంక ఏ ఆలోచన ఉండదు. గమనించండి. నేనెక్కడికైనా ట్రిప్పెళ్తే పిల్లలుంటే గనక ట్రిప్‌లో వాళ్ళ దగ్గరే ఎక్కువ గడుపుతాను. వాళ్ళతో ఆడుకుంటాను. గేమ్స్ ఆడతాను. అన్నీ చేస్తాను. ఎంత ఎంప్టీగా ఉంటుందంటే ఇంక నేను ఈ వీటి గురించి
మాట్లాడను నేను అసలు. అంత బాగుంటుందండి. మరి ఇక్కడ కూడా మనకు అదే చెప్తున్నారు. ఇది జరిగాక అక్కడ మళ్ళీ ఆ ఆశ్రమానికి వచ్చేసినాక అక్కడ కొన్ని దుంపలు తీసుకొని వస్తుంది. అడవిలోకి వెళ్ళి సీతామాత కొన్ని దుంపలు తీసుకొని వస్తుంది. దుంపలు వైద్యానికి కావలసిన ఆ వాటిని వాటిని ఏమంటారంటే మూలికలు తీసుకొని వస్తుంది. ఆవిడ ఎందుకు వెళ్తున్నదో ఎవరికి తెలియదు. ఆవిడ వెనకాల పరిగెత్తడమే వీళ్ళకి. ఎక్కడ చెప్పదు, వెళ్ళిపోతూ ఉంటుంది. తనకు తెలుసు ఆ మూలికలు ఎక్కడ దొరుకుతాయని. ఆ మొక్కలతో కూడా టెలిపతి చేస్తుంది. ఫలానా జబ్బుకు ఏం తీసుకోవాలా ఆ మొక్కలతో టెలిపతి చేస్తుంది. అవి ఎక్కడుండేది కూడా అవి తెలుపుతాయి. నేరుగా అక్కడికి వెళ్ళిపోయి ఆ మూలికలు కొన్ని దుంపలు తీసుకొని వస్తుంది. ఎందుకు అని అడిగితే చెప్తుంది, ఈ ఋషికి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనకు పొట్ట నొప్పి ఉండేదంట. మరి ఆయనకు సహాయం చేయాలి అంటే ఆ ఋషి గురించి ఏం తెలియదు, ఎవరికి తెలియదు ఆయనకి ఇట్లా ప్రాబ్లం ఉంది. ఆయన ఆశ్చర్యపోతాడంట, నాకు ఉందని ఎవరికి చెప్పలేదు నేను, ఎలా తెలుసు? ఒక జగజ్జనని భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ శక్తితో ఉంటాము. కానీ ఆవిడ తన శక్తిని తను నిలబెట్టుకుని మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోలేదు. తన డివైన్ క్వాలిటీస్ తో తన డివైన్ ఎనర్జీతో ఉండిపోయింది. ఇప్పుడు భూమి మీదికి వస్తున్న పిల్లలు కూడా అదే జరుగుతుంది. వాళ్ళ డివైన్ క్వాలిటీస్ తో ఆ డివైన్ ఎనర్జీతో ఉన్నారు. గమనించండి ఇప్పుడున్న పిల్లలు ఎప్పుడు ఎంత హుషారుగా ఉంటూ ఎంత యాక్టివ్ గా ఉంటారు. నేను మా ఇంటి దగ్గర ఉన్న చిన్న బాబు, వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటికి 3 years జరుగుతాను. అన్ని ఎంత బాగా గుర్తు పెట్టుకుంటారో, ఇంకా మాటలాగా అన్ని సైగలతో చెప్తారు. తను అనుకున్నది చేస్తారు. ఎంత పిల్లలు ఇప్పుడు ఎంత చలాకీగా ఉండాలో అంటే అంత అద్భుతంగా ఉండాలి. ఇప్పుడు జన్మ తీసుకుంటున్న మాస్టర్స్ అంతా అట్లా ఉండాలి. వాళ్ళ క్వాలిటీస్ ని వాళ్ళ ఎనర్జీ లెవెల్ లో కోల్పోవట్లేదు వాళ్ళు. ఈ ఈ మాయ, ఈ భూమి మీద మాయ అనేది సహజం. అదేం ప్రత్యేకంగా లేదు, ఒకరికి ఒకరికి లేకుండా. అంటే దానిని కూడా జయించే అంత ఎనర్జీ వీళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ సీతామాత విషయంలో కూడా జరిగింది. మరి ఆయన ఆ ఋషిపుంగవుడికి కావలసిన మూలికలన్నీ తెచ్చి చక్కగా వైద్యం చేస్తుంది. ఆయనకు తగ్గిపోతుంది. జనక మహారాజు కూడా ఇవన్నీ చూస్తూ ఆనందిస్తాడు. ఎక్కడ ఆయన ప్రశ్నించడు. అక్కడున్న పరిచారకులకు ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా ఇటువంటివి ఎన్నో జరుగుతాయి. అక్కడున్న పరిచారకులకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఎంత దగ్గరగా ఆ మాటను చూడడానికి వాళ్ళు. ఎక్కువగా నదీ తీరాలలో, అడవి ప్రాంతాలలో సీతామాత ఉండడం జరుగుతుంది. ఇక్కడ సీతామాత భూమి మీదకి వాళ్ళ దగ్గరికి వచ్చిన 12 సంవత్సరాలకు ఒక యువతి సోమ అని ఆ రాజప్రసాదంలోకి రావడం జరుగుతుంది. ఈవిడను సీతామాతకు పరిచారకగా తీసుకుంటారు. మీనాక్షి అక్కడ సేవకురాలు, సోమ సీతామాతకు పరిచారకులు. అంటే ఇంకా పూర్తిగా సీతామాతను చూసుకోవడం కావచ్చు. ఇంకొకటి, సీతామాత వీళ్ళ దగ్గరికి వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఊర్మిళ జన్మించడం జరుగుతుంది. జనక మహారాజు బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 2 ఆడపిల్లలు. ఆ పిల్లలు ఈ పిల్లలు అందరూ ఒకటే చోట పెరుగుతారంట వీళ్ళంతా కూడా. అందుకు ఇప్పుడు మనము రాముడు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు కదా, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మరి జనక మహారాజు పిల్లలు సీతాదేవి తన బిడ్డ ఎలాగో వాళ్ళు కూడా తన బిడ్డలాగే చూసుకుంటారు. అందరినీ సమానంగా చూసుకుంటారు. అందుకు ఇదే మిథిలా నగరంలో జనక మహారాజు పిల్లల్ని
రాముల వారు ఆ ఫ్యామిలీ అందరికి ఈ మిథిలా నగరం నుంచి కోడళ్ళుగా వెళ్ళడం జరుగుతుంది. మరి ఇక్కడ సీతామాత ఇంకా ఏం చేస్తుందంటే చక్కగా తండ్రితో బయటికి వెళ్ళిపోయి ఆ ఋషిపుంగవులను చూడడం, ఆ ప్రకృతితో ఎక్కువ జీవనం గడపడం చేస్తుంది. మరి కొద్దిగా వయసొచ్చాక ఈ జనక మహారాజు ఇందాక నేను చెప్పా కదా, అక్కడున్న ప్రజలందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ పొలం దున్నడానికి కూడా వెళ్ళేవారు. రాజు అయ్యి వండుకొని మరి అక్కడికి సీతామాత కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ పొలం దున్నడం, విత్తనం వేయడం, ఎలా వేయాలి, ఎలా దున్నాలి, ఎలా భూమితో కనెక్ట్ అవ్వాలి, ఇలా ప్రతి ఒక్కటి నేర్పించారు సీత. అనుకోవచ్చు ఒక స్త్రీ అయి వండుకొని. మనం ఈ కాలంలో ఎన్నో వింటున్నాం, ఆడవాళ్ళు ఎన్నో పనులు చేస్తున్నది కదా. అలా ఆ కాలంలోనే ఆ సమయాల్లోనే స్త్రీకి అంత స్వేచ్ఛ ఇచ్చారు మిథిలా నగరంలో. ఎక్కడ ఏ కండిషన్స్ ఉండేటివి కాదు, అన్ని నేర్పించేవారు. ఇంకొకటి జనక మహారాజు ఏం చేసేవారంటే ఏ నగరంతో ఏ రాజ్యంతో యుద్ధం చేసేవారు కాదు, వెళ్ళి వాళ్ళతో సంప్రదించి కలుపుకునేవారు. లేదు వాళ్ళు వినకపోతే వాళ్ళకి కావాల్సింది అందించేవారు. అంతేగాని ఏ రాజ్యాలను ఆక్రమించుకోవడం గాని, యుద్ధాలు చేయడం గాని ఇలా చేయలేదు ఎప్పుడు. ఆ ప్రజలందరికీ అదే నేర్పించారు, అదే కృతజ్ఞత, అదే వినయం నేర్పించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కూడా అదే. అందుకే ఇరుగు పొరుగు దేశాల వాళ్ళు కూడా ప్రేమతో ఉంటారు వీళ్ళతో, జనక మహారాజుతో. మరి సీతామాత ఎంతో అద్భుతమైన సౌందర్య రాశిగా తయారైంది. ఆమె చర్యలు చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటాయి ప్రజలందరికీ కూడా. సీతామాతని ఎప్పుడు అలా స్పర్శించాలి, ఆమె దగ్గర గడపాలి, ఆమెతో ఉండాలని చాలా మంది ఇష్టపడేవారంట. ఇక్కడ ఈ ఋషి పుంగవుల దగ్గరికి వెళ్ళే సమయంలో గార్గి, ఆవిడ స్త్రీ గార్గి ఆ ఋషి దగ్గరికి తీసుకొని పోవడం జరుగుతుందంట. అక్కడ ఎంతో జ్ఞానం అందుకుంటుంది గార్గి దగ్గర నుంచి. గొప్ప సాధకురాలంటే మనము పురాణాలు చదివినప్పుడు స్త్రీల గురించి ఎంతో తెలుసుకోవచ్చు. ఇప్పుడు అనసూయ మాత కావచ్చు, అవంతి, ఇలా ఎంతో మంది ఋషి పుంగవులు ఉన్నారండి. మనం ఋషుల గురించి ఎక్కువ తెలుసుకున్నాం ఇంతవరకు. కానీ ఎప్పుడైతే మన పిఎస్ఎస్ఎం వచ్చాక, పత్రిజల్ గారు వచ్చాక ఎంతో మంది గురించి, ఆ ఋషి పత్నులను గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇంకొకటి, ప్రతి ఒక్కరి సీతాయనం చదవండి. ఇందులో మనము ఎంతో మంది ఋషి పత్నుల గురించి మనం తెలుసుకోవచ్చు. ఎంతో అద్భుతం అండి. మరి ఈ సమయంలో రాముల వారు రావడం, మరి ఇక్కడ సీతామాత ఈ మిథిలా నగరంలో ఏమవుతుందంటే మహాశివుడు అందించిన విల్లు ఒకటి ఉంటుంది. ఆ విల్లుని ఎవరు కదిలించలేదు. సేవకులు కూడా అలా ఎంతమంది వచ్చి దాన్ని ఆ విల్లును కదిలించాలి అంటే ఒక టేబుల్ లా పెట్టింటారు, దానిపైన ఉంటుంది. ఎంతో మంది వచ్చి దాన్ని తోస్తే గాని జరగదు. అంత వెయిట్ ఉంటుంది. దాన్ని ఎవరు తొందరగా స్పర్శించలేదు, స్పర్శించలేరు కూడా. ఎందుకు అంటే అంత శక్తివంతమైనది, దాన్ని తట్టుకోలేదు కదా. మరి ఆ విల్లును తను ఆడుకుంటూ అలా ఆ బంతి ఆ టేబుల్ కిందకి వెళ్ళిపోతుంది, ఆ విల్లు ఉన్నట్టు. దాన్ని సునాయాసంగా చేత్తో అలా అనేస్తుంది. అంటే ఆల్రెడీ శక్తివంతురాలు, ఇప్పుడు కొత్తగా వచ్చిన శక్తి కాదు. ఆ ఎనర్జీకి అలా ఊరికే అలా జరుగుతుంది. అది పక్కకు జరిగిపోతుంది, బంతి తెచ్చుకొని మళ్ళీ ఆడుకుంటుంది. ఇక్కడ ఇది అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు. రాజు కావచ్చు, ఇంకా చూసి ఆశ్చర్యపోతారు.
ఇంగా ఓకే. అంటే ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో సీతాదేవి చిన్న వయసులో ఎన్నో అద్భుతాలు చూస్తారు. జంతువులతో ప్రేమగా ఉండడం. ఇదే నేర్పిస్తుంది తన తోటి వారికి. తను కూడా అందరితో కలిసిపోతుంది. పరిచారకులు వేరు, నేను వేరని ఎప్పుడు ఉండదు. తనకెక్కువగా నదికి వెళ్ళడం ఇష్టం. నదీ స్నానం కావచ్చు, ఆ నది దగ్గర సరయూ నది. ఆ నది దగ్గర కూర్చొని సాధన చేయడం కావచ్చు. ఎక్కువ అక్కడ గడుపుతూ ఉంటుంది ఆ ప్రకృతిలో. అలా వెళ్ళిపోతూ ఉండేది నేచర్‌లోకి, అడవుల్లోకి. ఎందుకంటే జనక మహారాజుకి తెలుసు. ఆ చక్కటి ఆ నేచర్ గురించి, ఆ ఎనర్జీ గురించి ఆయనకు తెలుసు. అలా ఉన్న తరుణంలో సీతామాత ఆ పొలం దున్నుతూ ఉన్న సమయంలో ఆ నగరంలోకి రాముల వారు, లక్ష్మణుల వారు అడుగుపెట్టడం జరుగుతుంది. వాళ్ళు చూస్తారు. అంటే ఇక్కడ అయోధ్యలో స్త్రీలకంత స్వేచ్ఛ లేదు. సేవకులు ఇలా తల వంచుకొని ఉండాలి. చాలా కండిషన్స్ ఉండేటివక్కడ. అక్కడ అందరికీ చదువు లేదు. ఒక రా రాజప్రసాదంలో ఉన్న వారికి మాత్రమే అభ్యాసం ఇచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళకి చదువు ఉండదు. ఇక్కడ అలా కాదు. అంతా అపోజిట్ ఇక్కడ. ప్రతి ఒక్కరికి విద్యలు నేర్పించాలి. స్త్రీ, పురుషులందరికీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ అన్ని విద్యలు, అన్ని కళలు నేర్పించాలి. ఇక్కడ ఎవరు తల వంచుకొని ఉండదు. చాలా ధీటుగా ఎంతో అద్భుతంగా ఉంటారు. ఇది వీళ్ళు గమనిస్తారు. రాములు రామలక్ష్మణులు. ఆ పొలం దున్నడం చూస్తారాయన. ఒక స్త్రీ అయ్యుండుకొని పొలం దున్నుతున్నారా? ఎవరు అని అడిగినప్పుడు ఫలానా అని చెప్పడం జరుగుతుంది అక్కడున్న వాళ్ళు. ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అప్పుడే టచ్ అవుతుంది. అది చూస్తున్నప్పుడే. అప్పుడే తెలిసిపోతుంది. వాళ్ళిద్దరికీ అంటే టెలిపతి కావచ్చు, ఆ స్పర్శ కావచ్చు, ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. అప్పుడే వారిద్దరికీ కనెక్టివిటీ ఏర్పడిపోతుంది. నెక్స్ట్ ఇంగా వీళ్ళు సీతామాతకు వివాహం చేయాలి అంటే అందరికీ తెలియజేస్తారు. అన్ని రాజ్యాలకు స్వయంవరం పెడతారు. అన్ని రాజకుమారులను రమ్మని ఆహ్వానం పంపిస్తారు. ఒక రావణాసురుడికి తప్ప. కానీ రావణాసురుడు సీతామాతకు అంటే చాలా పెద్దవాడంట. సీతామాత గత జన్మ గురించి చాలా ఉంది. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఈ స్వయంవరానికి వీళ్ళు స్వయంవరానికి రావాలని రాలేదు. వాళ్ళ గురువు తీసుకొని వస్తారు అక్కడికి అంతే. అక్కడికి వచ్చినాక ఆ స్వయంవరంలో పాల్గొనమని చెప్తారు. మరి ఈ విశ్వామిత్ర మహర్షి ఆ శివధనుస్సుని ఎవ్వరు తగలేకపోయారు. తగిలిన దాన్ని అంత కూడా కదిలించలేకపోయారు. ఈ మధ్యలో రావణాసురుడు వస్తారు అనుకుంటారు. ఈ రావణాసురుడు వచ్చారు ఏం జరుగుతుందో కంగారు పడతారు. కానీ జనక మహారాజుకు నమ్మకం ఉంటుంది. ఆయన శివధనుస్సు శివభక్తుడు, గొప్ప శక్తివంతుడు. కానీ ఆ విల్లుని అయితే కదపలేకపోతాడు. కదిపినా కూడా దాన్ని పూర్తిగా ఎత్తలేకపోతాడు. ఇంకా అవమానం భరించలేక వెళ్ళిపోతాడు. కానీ ఎట్లయినా సీతామాతను దక్కించుకోవాలని కోరిక లోపల ఉండిపోతుంది. రాక్షసులు కదా, అంతా నాకే కావాలి అని నాకే కావాలి. మరి రాముల వారు వాళ్ళ గురువు చెప్పినాక వెళ్తాడు. వెళ్ళమని ఆజ్ఞాపిస్తే ఆయన వివాహం కోసమే రాలేదు అక్కడ. వెళ్ళినాక ఆ శివధనుస్సును అలా స్పర్శిస్తారు, అలా తీసేసుకుంటారు. ఇలా ఒక పేపర్ని ఎలా ఎత్తుతారో అలా దాన్ని ఎలా ఎత్తేస్తారు. మరి చక్కగా ఆ శివధనుస్సును ఎత్తి ఆ శివధనుస్సు ఆ ఎత్తిన తర్వాత ఆ శివధనుస్సుని విరిచేయడం కూడా జరుగుతుంది. దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు మనం
టూకీగా చెప్పుకుంటాం, ఎక్కువ సమయం లేదు కాబట్టి. మరి సీతాదేవి ఇక్కడ ఇంకొకటి ఏం జరిగిందంటే, ఇక్కడేం పరిణయం వెంటనే జరగలేదు. మనకు సినిమాలలో చూపించినట్లు ఏం జరగలేదు. ఇద్దరిని సంప్రదిస్తారు. సీత మరి చూడండి, స్వయంవరం అంటే ఇంకెవరైతే వాళ్ళని చేసేసుకోవాలే కదా! కానీ ఇక్కడ అలా జరగలేదు. రాముల వారిని సంప్రదిస్తారు, సీతామాతని నీకు ఇష్టమైన మరి ఇక్కడ ఒకరి గురించి ఒకరికి అస్సలు తెలియదు కదా! కానీ ఇద్దరు జనక మహారాజు రాముల వారితో కూర్చొని మాట్లాడతారు. ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడ ఉన్నారు? ఇవన్నీ కూడా వాళ్ళ గురువుని సంప్రదించి అన్నీ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరు ఓకే అన్నాక వివాహం చేస్తారు. ఈ వివాహం చేసేటప్పుడు కూడా దశరథ మహారాజుని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. దశరథ మహారాజు కూడా ఆయన కూడా ఓకే అన్నాకే వివాహం చేయడం జరిగింది. మరి ఎంత వినయం చూడండి. మరి ఆ సమయంలోనే సీతామాత చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అందరికీ ఒక్కసారిగా పరిణయం జరిగిపోతుంది. రామ లక్ష్మణులకు, భరత శత్రుఘ్నులకు అందరికీ ఒక్కసారిగా వివాహం జరిగిపోతుంది. మరి ఇక్కడ నుంచి మిథిలలో ఉన్నట్లు అయోధ్యలో ఉండదు. దీనికి గాను సోమ తనతో ఎప్పుడు ఉంటుంది కదా, ఆ పరిచారికను తీసుకొని పోతుంది. వాళ్ళు కూడా మేము వెళ్తామంటారు, మీనాక్షి సోమ. అయితే చెప్తారు జనక మహారాజు అక్కడ ఎలా ఉండాలి, అక్కడున్న సాంప్రదాయాలకు తగిన విధంగా ఉండాలి అన్ని సీతామాతకు, సోమకు, మీనాక్షికి, పరిచారకులందరికీ చెప్తాను. అక్కడికి పోయినాక తల ఎత్తకూడదంట, అంత నిర్బంధన ఉండేది. సేవకులను బానిసలుగా అంటే కొంచెం కఠినంగా ఉండేవారు. వీళ్ళకి ఇక్కడికి వెళ్ళినాక అయోధ్యకు వచ్చినాక ఆశ్చర్యం వేసేది, ఇక్కడ ఉన్న స్వేచ్ఛ అక్కడ లేదు. అయితే కొంచెం మనం ఓర్చుకోవాలి. సోమ చెప్తూ ఉండేది మీనాక్షికి, ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది, ఏమిటి అందరూ ఇలా తలలు వంచుకొని ఉన్నారు, ఇలా చాలా చూసింది. అంత స్వేచ్ఛ ఉండదు వీళ్ళకు. మరి అక్కడికి వెళ్ళాక మెల్లిమెల్లిగా అక్కడ ఉన్న ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళని జనక మహారాజు, దశరథ మహారాజుకు ఎంతో జ్ఞానాన్ని అందించడం, రాముల వారు కూడా సీతామాత చెప్పినవి ఆచరించడం. అక్కడ విద్య లేదంటే కదా, సీతామాత అడుగు పెట్టినాక అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా విద్యను అభ్యసించడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి, ఆ ప్రేమ, ఎంతో ప్రేమ. ఇక్కడ తనకి ఇష్టం వచ్చినప్పుడు ఆ నది ప్రాంతానికి వెళ్ళిపోయి, అడవులకు వెళ్ళిపోయి ఋషి పొంగువలను కలవడం ఇవా జరిగాయి కదా, ఇక్కడ అలా ఉండేది కాదు తనకు. ఎవరైనా ఇంకొక అంటే ఇప్పుడు అత్తగారింటికి పోతున్నాం, ఆడున్న పరిసర ప్రాంతాలు కావచ్చు, అక్కడున్న వాళ్ళ మనస్తత్వాలు కావచ్చు, ఇక్కడున్న మనస్తత్వాలు వేరే అవుతాయి. కొంచెం అడ్జస్ట్ అయ్యే టైం పడుతుంది. అలాగే సీతామాత ఏం చేసేదంటే నది ప్రాంతానికి వెళ్ళని చాలా కోరిక. తను చీకట్లో వెళ్ళిపోయేది. రాముల వారు కూడా పరిచారకుల నుంచి పంపేవారు. ఎక్కువ నది వద్ద గడిపి వచ్చేది. మరి ఎంతో అద్భుతం కదండి సీతామాత. మరి ఆవిడ అడవులకు వెళ్ళను. ఇక్కడ చాలా మంది సీతామాత ఆ అడవులకు వెళ్ళడం అనేది కూడా చాలా ఇదిగా ఫిజికల్ గా తీసుకుంటారు. కానీ అలా కాదు కదా. మనకి సీతాయనం చదివితే అర్థమవుతుంది. నేను చాలా టూకీగా చెప్తున్నాను, అన్ని చెప్పేకి అవ్వదు కాబట్టి. మరి దశరథ మహారాజు అడవులకు వెళ్ళమన్నప్పుడు కూడా సీతామాత కూడా ప్రయాణం అవుతుంది. ఇక్కడ వెళ్ళమనేది రాముని ఒక్కటే. ఎందుకంటే భరతుడికి పట్టాభిషేకం చేయాలని అనుకోవడం వల్ల. మరి చక్కగా వాళ్ళు ఏం చెప్తే అది 14 సంవత్సరాలు వెళ్ళిపోవడం. మరి ఈ 14 సంవత్సరాలు కూడా ఉండడానికి సిద్ధమైపోతుంది సీతాదేవి.
వద్దు అంటే లేదు కూడా. నువ్వెక్కడుంటే నేనక్కడే ఉంటాను. మరి అక్కడ అన్ని వసతులు ఉంటాయా? ఉండవు. వాళ్ళు ఒట్టి చేతులతో వెళ్ళాలి. నార వస్త్రాలు ధరించి అన్నిటిని ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఆ సమయంలో లక్ష్మణుడు కూడా వెంట వచ్చేస్తాడు. ఊర్మిళకు చెప్పేసి ఆయన కూడా వెంట వచ్చేస్తాడు. అన్నకు తోడు ఉండాలి. మరి ఈ 14 సంవత్సరాలు వాళ్ళు ఆహారం ఏమిటి? కందమూలాలు. ఆహారం దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఇంకొకటి ఈ 14 సంవత్సరాలు ఎందుకు అంటే, ఇక్కడ మనం అందరము రాజమాతను తప్పులు పట్టొచ్చు. కానీ ఆవిడెంతో త్యాగం చేసింది. ఈ 14 సంవత్సరాలు ఎందుకు అడవికి వెళ్ళడం అంటే, వాళ్ళు ఈ 14 సంవత్సరాలు ధ్యానం చేయడానికి. బ్రహ్మచారులుగా ఉండి సాధన చేసి రావణ సంహారం జరగాలి అంటే ఆ శక్తిని కూడా తీసుకోవడానికి. మనం అనుకోవచ్చు, ఆయన నారాయణుడే ఆ మహావిష్ణువే రాముడు కదా, వాళ్ళకి శక్తులు ఉండవా అని. కానీ భూమి మీద ఎవరు జన్మ తీసుకున్నా భూమి మీద ఉన్న నియమాలను ఉల్లంఘించారు. మరి రాముల వారు భగవంతుడైనప్పుడు మరి ఎందుకు గురువుని సెలెక్ట్ చేసుకోవాలి? ఒక గురువు దగ్గర ఎందుకు నేర్చుకోవాలి కదా? గురువు అవసరం లేదు కదా. కానీ భూమి మీద ఉన్న నియమాలను వాళ్ళు గౌరవిస్తుంది. ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. మరి చక్కగా ఈ 14 సంవత్సరాల కాలంలో చక్కటి సాధన చేస్తూ వచ్చారు. మరి ఈ సమయంలో ఒక అందమైన స్త్రీ ఇక్కడ ఉన్నది. ఆ శూర్పణఖ గమనిస్తుంది. ఆ శూర్పణఖ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టేది. తన చుట్టూ ఉన్న వాళ్ళని, తన రాజ్యాన్ని కావచ్చు, మరి అందరినీ చంపేసేది కూడా. ఇంకొకటి ఈ శూర్పణఖ ఏం చేసేదంటే అందమైన పురుషులను వశపరుచుకోవడం, వాళ్ళతో సంగమం చేయడం, వాళ్ళను సంహరించడం, ఇది చేసేది. ఈ సమయంలో సీతాదేవి రాముల వారిని చూస్తుంది. చాలా అందంగా అంటారు కదా. రాముల వారి దగ్గరికి రావడం జరుగుతుంది. ఎట్లయినా వీళ్ళని దక్కించుకోవాలి నేను అని సీతామాతను చూస్తుంది. మళ్ళా ఈవిడని చంపేయాలి, ఈయనను దక్కించుకోవాలి, ఆవిడని చంపేయాలి. ఈవిడ ఏం చేస్తుందంటే చక్కటి ఆహార పదార్థాలు తీసుకొస్తుంది, మంచి ఫుడ్ తెస్తుంది, అన్నిటికీ అలాగే చేసి వసపరుచుకుంటుంది. ఆ ఆహార పదార్థం వీళ్ళకు కూడా తీసుకొస్తుంది. అది రాముల వారికి అందించడం జరుగుతుంది. లక్ష్మణుడికి రాముడికి అందిస్తుంది. ఆ పదార్థం తినాలని ఇట్స్ ఓకే అనుకొని, అది సీతామాతకు తెలియదు. సరే ఒకరు వచ్చి ఇచ్చి వెళ్ళారంటే సరే అని తీసుకుంటారు. ఆవిడ కూడా సామాన్య మానవురాలుగా ఎంతో వినయంతో వస్తుంది అక్కడికి. అది ఏమవుతుందంటే సీతామాతకు ఆ ఫుడ్ అర్థం అయిపోతుంది. ఆ పదార్థాన్ని తినకుండా తీసేస్తుంది. ఆ పదార్థాన్ని తీసేసి తను వండిన పదార్థమే పెడుతుంది సీతామాత. తను వండిన పదార్థమే రామ లక్ష్మణులకు పెడుతుంది. శూర్పణఖ ఇది గమనిస్తుంది. ఓకే, ఈ ఆహారం కూడా వీళ్ళు తినలేదు అని ఇంకా వాళ్ళతో డైరెక్ట్ వచ్చి మాట్లాడడం జరుగుతుంది. నాకు మీరు కావాలి. ఆవిడని బదిలీ వేసి వచ్చేసారు. రాక్షసులు కదా, రాక్షస గుణం, రజోగుణం ఉంటుంది. ఇలా ఎన్నో జరుగుతాయి. లక్ష్మణుడు ఏం చేస్తాడంటే ఆయన ఆ స్త్రీలను చంపకూడదు, వాళ్ళని ఏమి ఆవిడకు బుద్ధి రావడానికి ఒక విల్లు వేసినప్పుడు, అంటే ఆవిడ నుంచి వీళ్ళు బయటపడడానికి ఆ విల్లు వేసినప్పుడు ఆవిడకి ఏమైపోతుందంటే ఆ ఆవిడ చాలా ఇబ్బంది పెడుతుంటే లక్ష్మణుడు తీసుకొని వెళ్ళి ఆ ముక్కు చెవులు కూడా
అంటే ఆవిడ ఫస్ట్ టైం చాలా అందంగా కనిపిస్తుంది కదా వీళ్ళకు. ఎప్పుడైతే వీళ్ళు తెలుసుకుంటారో అప్పుడు తన నిజ స్వరూపం బయటపడుతుంది. ఇంక దానితో ఆవిడ ఎళ్ళిపోయి రావణాసురుడికి వీళ్ళ మీద చెప్పడం, ఎట్లైనా ఆ అందగత్తె ఉండడం వల్లే అతను అట్లా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు వెళ్ళి వశం చేసుకో, తెచ్చేసుకో. మళ్ళీ అక్కడికి వెళ్ళి నన్ను అవమానించాలి. ఇవన్నీ చెప్పడం ద్వారా రావణుడికి కూడా నా చెల్లెలకి ఇలా జరిగిందా అని ఆయన మారీచకుడు ఒక బంగారు లేడిలాగా మారిపోయి సీతామాతను, రాములు, లక్ష్మణులను వేరు చేసి ఆ బంగారు లేడీని చూస్తే ఎవరికైనా అట్రాక్షన్ అయిపోతుంది. మాయ అనేది ఎలా ఉంటుంది చూడండి. సీతామాత ఆ లేడీ కావాల్సిందే నాకు. అంటే చంపి తెమ్మని కాదు, ఆడుకోవడానికి. తనకి జంతువులంటే ఇష్టం కదా! మరి ఆ లేడీ పరిగెత్తుతుంటే రాముల వారు వెళ్ళి సీతామాత అడిగిందని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ లక్ష్మణుని సీతకు కాపలాగా పెట్టడం జరుగుతుంది. సీతామాతకు చెప్తారు, ఇది ఒక మాయ ఉన్నట్లుండొద్దు. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అక్కడ బంగారు లేడి అంటే, లేదు కావాలి అంట. సరే అని లక్ష్మణుడికి బాధ్యత అప్పచెప్పి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏమైపోతుంది? ఆ మారీచకుడు హా సీత అని రాముడి వాయిస్‌తో అర్చడం జరుగుతుంది. ఆ అర్చినప్పుడు లక్ష్మణుడిని వెళ్ళమంటుంది. ఏమో అయ్యిందంటే, లేదు అదంతా మాయ వద్దు అంటే కూడా సీతామాత వెళ్ళమని చెప్తారు. ఆవిడ వెళ్ళిపోయిన ఆయన వెళ్తున్నప్పుడు లక్ష్మణ రేఖ అనేది అందుకే ఆ గీర గీసి తన ఎనర్జీతో వెళ్తారు. ఆయన అలా వెళ్తూనే ఇక్కడ రావణాసుడు ఒక సాధు పుంగవుడి రూపంలో వచ్చేస్తాడు. సీతామాతకు చెప్పిపోతారు, ఇది దాటి బయటికి రావద్దండి. ఏ ఏ పరిస్థితులైనా ఏమి శబ్దాలు వినిపించినా ఓకే అంటేనే. మరి సాధు పుంగవులు వచ్చినప్పుడు వాళ్ళకు భిక్ష వేయాలి కదా, తప్పదు. సరే అని ఆ గడప నుంచి వేస్తూ ఉంటే, నాకు నువ్వు అవమానం చేస్తున్నావు, ఎలా భిక్ష వేయాలో నీకు తెలియదా? ఎన్నో శాపనార్థాలు, ఎన్నో మాటలు అంటారు. ఇంకా సరే అని లాస్ట్ గా ఎప్పుడైతే ఆ గీత దాటి బయటకు వస్తుంది, యాక్చువల్ గా సీతామాతను టచ్ చేసి ఆమెను ఎత్తుకుపోయే అంత శక్తి రావణాసుడికి లేదు. సీతకు రాముల వారికి తెలుసు ఏం జరిగేది నెక్స్ట్ అని. సీతామాత ఓకే అనుకోవడం వల్లే ఆయన ఎత్తుకుపోగలరు. అది కూడా ఆమె స్పర్శతో కాదు. ఆమె ఎక్కడైతే పడిపోయిందో అక్కడ అలాగే ఆ భూమితో సహా పెకలించి తీసుకుపోతారు. ఆ తీసుకుపోయే తరుణంలోనే జటాయువు ఎదురు కావడం, ఆ జటాయువు ఆ పక్షి యొక్క రెక్కను తుంచివేయడం, ఇలా ఎన్నో జరుగుతాయి. మరి ఆ జటాయువు కూడా రాముల వారు కనిపించే వరకు ప్రాణాలతో ఉండాలి, వాళ్ళకి తెలియజేయాలని తను అలాగే ఉండిపోవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసరికి సీత లేదు. కొద్దిగా బాధకైతే కొద్ది వద్ద రాముల వారు మరి సీతను వెతుక్కుంటూ వెళ్ళే సమయంలో జటాయు కనిపిస్తుంది వాళ్ళకి. ఏ మార్గంలో వెళ్ళిందో చెప్తారు, ఫలానా మార్గం. మరి ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు కిష్కింధ రాజ్యం అది. ఆ రాజ్యాన్ని సుగ్రీవుడు వీళ్ళు పరిపాలించే సమయంలో అక్కడికి రాముల వారు అడుగు పెట్టడం జరుగుతుంది. వాలి సుగ్రీవుడు. అక్కడ హనుమంతుడు కూడా ఉంటాడు. హనుమంతుడికి ఎప్పుడైతే రాముడు కిష్కింధలో అడుగు పెడతారో ఆయనకు ఏదో ఒక ఎనర్జీ టచ్ అయినట్లు ఏదో అనిపిస్తుంది, ఏదో ఆనందం, ఏదో జరుగుతాను. మరి ఆ కిష్కింధలో ఎప్పుడైతే అడుగు పెడతారో అక్కడికి అది సుగ్రీవుడు పరిపాలనలో ఉంటుంది. అక్కడికి ఆంజనేయ స్వామి మారువేషంగా వెళ్తారు. ఎవరో ఇద్దరు సాధు పుంగవులు ఇక్కడ తిరుగుతున్నారు, చిన్న వయసు, యుక్త వయసులో వాళ్ళెవరో తెలుసుకోవాలి అని వెళ్తారు. వాళ్ళు పంపించిన వారాన్ని
ఆ వెళ్ళినప్పుడు ఆ ఈయనకుడు మారువేషంగానే వెళ్తారు. కానీ రాముల వారికి తెలిసిపోతుంది. ఆయన పేరు పెట్టి పిలవడం జరుగుతుంది. అప్పుడు మళ్ళా ఆ మామూలు తన నిజ స్వరూపం ఏంటో బయటకొచ్చేస్తాడు. మరి అక్కడ సుగ్రీవుని దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక సుగ్రీవుడు చెప్తారు, నేను సీతామాతను తీసుకొని వస్తాను. లంకకెళ్ళిపోయింది కదా సీతామాత అక్కడికి. మరి అక్కడికి వెళ్ళాక అశోకవనంలో ఆవిడని పెట్టడం జరుగుతుంది. ఆవిడ అక్కడ ఉన్న అక్కడ ఎంతో మంది కాపలాదారులు అంతా రాక్షసులే ఉంటుంది. ఆడవాళ్ళు కూడా. అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది ఆడ ఉన్న ప్రదేశం చూసాడు. అంతా ఇప్పుడు డ్రింక్ చేస్తూ, తింటూ రజగుణంలోనే ఉంటారు అక్కడ. చాలి కానీ ఈ లంకా నగరం అనేది పార్వతీదేవి నిర్మించుకుంటే ఈయన తీసేసుకోవడం జరిగింది మరి. రావణాసుడు అది కూడా ఆక్రమించుకున్నదే. ఆయనను ఏదో అతిథిగా పిలిస్తే ఆయన వరం కోరుకొని నీకేం కావాలో కోరుకో ఈ సందర్భంలో అంటే నాకు ఈ లంక కావాలని కదా. ఏం చేయలేదు కదా, ఇచ్చేశారు. మరి ఎంత అద్భుతమైన ఈ లంక నగరాన్ని రావణాసుడు ఏం చేసేసాడు, ఆ డివైన్ ఎనర్జీతో నిండిపోయినట్టు. మరి సీతామాత అక్కడికి తీసుకెళ్లి ఒక ప్రదేశం అశోకవనం అనొచ్చు. కానీ ఇక్కడ ఏమంటారంటే సీతామాత ఏడుస్తూ కూర్చోంది, రాముల వారు కనిపించలేదని. బయట సినిమాలలో మనకు చూపించేది అదే. ఆవిడ దుఃఖంలో మునిగిపోయింది. అశోకం అంటే శోకము లేనిది దాని అర్థం. ఆవిడైతే దుఃఖంతో లేదు. కానీ వీళ్ళు రాముడు సీతామాత రాముల వారు విడిపోయిన వియోగం అయితే ఉంటుంది. ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళ ఎనర్జీ కార్డ్స్ కట్ అయిపోతాయి సీతామాతకు రాముల వారికి. కానీ ఎప్పుడు సీతామాత ప్రేమతో నిండి ఉంటుంది, రాముల వారు కూడా నిండి ఉంటారు. ఆ ఆ అదే విరహానికి అంటే ఆ బాధకు కొంచెం బాధ కలుగుతుంది రాముల వారికి. కానీ అక్కడ సీతామాత అక్కడ పదార్థం ఏదో పెడితే మీదో ఏదో స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే ఆవిడ నిద్రలో ఈ రావణాసురుడు రావడం, రాముణ్ణి చంపేసినట్లుగా ఇవన్నీ కూడా క్రియేషన్ చేస్తాడు. మనకు కళల్లో నేను సీతాయనం విన్నాక ఓకే, ఒకటి కళల్లోకి మనం వెళ్ళొచ్చు అనేది విన్నాను. ఇంకొకటి ఈ లాక్డౌన్ లో ఒక మేడంకి అదే జరిగింది. మనం ధ్యానంలో చేస్తున్నది, కళల్లో చేస్తున్నది ఏమిటంటే ధ్యానం చేసిన తర్వాత మన డివైన్ సోల్ ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి నిద్రలోనే వెళ్ళి వాళ్ళకు ఆ కళల్లో గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఫిజికల్ గా నేను చూశాను ఇప్పుడు. ఈ లాక్డౌన్ లో చాలా అనుభవాలు విన్నాను. నేను కూడా నాకు కూడా జరిగినాయి. ఒక అమ్మాయి కర్ణాటక అమ్మాయి చెప్పింది. అమ్మాయికి ఎవరో నేను తెలియదు, పరిచయమే లేదు అసలు. అమ్మాయి చెప్పింది, నా వాయిస్ విని గుర్తుపట్టింది. అసలు నన్ను చూడలేదు కూడా. మేము జూమ్ సెషన్ నైట్ అటెండ్ అయ్యేటప్పుడు స్పిరిచువల్ గురూస్ అని ప్రేమ్నాథ్ గ్రూప్ లో నా వాయిస్ విని చెప్పింది. ఈ వాయిసే నాకు ధ్యానంలో ఒక స్టోరీ చెప్పానంట తనకు నేను. ఆ స్టోరీ కూడా తను చెప్పింది. ఆ వీడియోలోనే మేము జూమ్ వీడియోలోనే ఫేసెస్ చూసుకోవడం నేనంతే. ఈవిడే నాకు అనిపించింది. చూడండి మనకు ఇవన్నీ జరుగుతున్నాయి, మనకు తెలీదు. ప్రతి ఒక్కరి సీతాయనం చదివితే తెలుస్తుందండి. మరి ఈ సమయంలో రాముల వారు ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళడం ఇవన్నీ మనకు తెలిసిందే కదా. మరి సీతామాత పుట్టుక గురించి చాలా మందికి తెలియదు. మరి నేను కొద్దిగా చెప్పేసి స్టాప్ చేసేస్తాను. మరి రాముల వారు ఆంజనేయ స్వామి వెళ్ళడం, సీతామాత ఎక్కడుందని కొన్ని గుర్తులుగా గమనించి వెళ్ళడం, ఆ లంకలో వెతకడం జరుగుతుంది. లంకలో లంక అంటే ఎంతో ఉంది. వెతకడం, సీతామాత దగ్గరికి వెళ్ళడం, ఆవిడతో మాట్లాడడం, వచ్చేయమంటే కూడా సీతామాత రాదు. లేదు రాముల వారు వచ్చి తీసుకువెళ్ళారు. ఇంకొకటి అక్కడ ఉన్నప్పుడు సీతామాత ఋషి పత్నులందరూ వచ్చి, పార్వతీదేవి అందరూ వచ్చి ఇక్కడ ఆహారం నువ్వు తీసుకోవద్దు అని చెప్తారు. అక్కడ ఆవిడ ఇంకా సాధనలో ఉండిపోమంటారు. రావణాసుడి కళ్ళల్లో కూడా చూడొద్దు అంట.
అలా ఏ ఆహారం 11 నెలలు తీసుకోవాలి. ఏం తీసుకోరు. నీరు కూడా తీసుకోరు. ఆ శక్తిని ఎప్పుడు ఈ మాతలు తన యొక్క చుట్టూ ఒక డివైన్ ఎనర్జీని ఇచ్చి ఎప్పుడు ఎనర్జీని ఇస్తూ ఉంటారు తను. మరి అలా వెళ్ళడం, తర్వాత ఆ యుద్ధం చేయడం. ఈ యుద్ధంలో కూడా ఆ ధర్మ యుద్ధమే జరుగుతుంది అది కూడా. మరి సీతామాతను మళ్ళీ ఆ అయోధ్యకు తీసుకురావడం, ఈ పట్టాభిషేకం జరగడం. అంతా అద్భుతం గదండీ! మరి సీతామాత గురించి ఈరోజు మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వీలైన వాళ్ళందరూ సీతాయనం చదవమని నేను సజెషన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇదే అండి సీతాయనం మన సొసైటీలో పత్రిజీ గారు మనకు అందించిన అద్భుతమైన పుస్తకం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లావణ్య గారికి, అనుజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని సంకల్ప ధ్యానం చేద్దాం మాస్టర్స్. అందరూ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.